నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటనే. సో, ఏపీ ఎక్స్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, అలాగే ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మిమ్మల్ని కలవటానికి రావటం జరిగింది. సో అయితే దీన్ని కూడా కొంత వక్రీకరిస్తూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్సైట్లో రకరకాలైనటువంటి పోస్టులు కూడా వచ్చినాయి. మిమ్మల్ని ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రొవోక్ చేస్తున్నట్టు, ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకుంటున్నట్లు, వైసీపీకి అనుకూలంగా రాయలసీమలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో మీరు చేస్తున్నట్లు, ఇలా రకరకాలైనటువంటివి మన వెబ్సైట్లో ఈరోజు దర్శనం ఇవ్వటం జరిగింది పోస్టులు. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీ వివరణ ఏంటి? ఇక్కడ నిన్న రజనీ గారు హైకోర్టు న్యాయవాది, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులుగా చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు. పాలిటిక్స్లో కానీ నీటిలో యాక్టివ్గా ఉంటారు. ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతుంటారు. చాలా ఎఫెక్టివ్గా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసే ఒక అనలిస్ట్గా వారు ఉన్నారు. వారితో విభేదించవచ్చు, సమర్థించవచ్చు, వేరే సంగతి. చాలా గట్టిగా ఫెరోషస్గా మాట్లాడే మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి. వారు తిరుపతికి ఏరే పని మీద గుంటూరు నుంచి వచ్చారు. వారిది గుంటూరుకు తిరుపతికి వచ్చారు. వచ్చినప్పుడు శాజులుగా నాతో పాటు అనేక ప్యానల్లో వారి ప్యానలిస్ట్, సహ ప్యానలిస్ట్, నాతో పాటు అనేక డిబేట్లో పాల్గొన్నారు. రెండోది, చాలా డిబేట్స్లో నాతో పాటు వారు విభేదించారు టాపిక్స్ వారిగా. డిబేట్ అంటేనే పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించుకో. ఇద్దరి పట్ల నాకు కానీ వారికి కానీ హుందాతనం ఉంది కాబట్టి విభేదించుకొని గుడ్ రిలేషన్స్ వచ్చినాయి. అంటే రాజకీయాల్లో విభేదించుకోవడం అంటే శత్రుత్వం కాకుండా పరస్పర భిన్నాభిప్రాయాల ద్వారానే ఆమె పరిచయం అయింది. బాగా మాట్లాడతారు, పరస్పరం ఒకరంటే ఒకరు గౌరవం ఉన్న వ్యక్తి. తిరుపతికి మా ఊరికి వచ్చినప్పుడు క్యాజువల్గా బాగా పరిచయం ఉన్న వ్యక్తి అంటే, సరే ఇటు తిరుపతికి వస్తున్నా అంటే కలుద్దామంటే మా ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనం చేశారు కూడా. మా కుటుంబ సభ్యులందరూ సమక్షంలో భోజనం చేసి ఇక్కడ ఉన్నారు. కాసేపు రెస్ట్ తీసుకుని మరి వారు గుంటూరుకి వెళ్ళిపోయారు. ఇక్కడ సమస్య ఏంటంటే, నారాయణ స్వామి గారు వారితో ఏదో మాట్లాడాలనుకున్నారు. ఇట్లా ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే నేను కూడా వస్తాను, నాకు కూడా పరిచయం. ఆయన చిత్తూరు జిల్లా వాడే కాబట్టి ఆయన నాకు పరిచయం. సార్ వాళ్ళ ఇంటికి వస్తారంటే వచ్చారు. ఆయన ఒక 10 నిమిషాలు ఉండి ఏదో చావు ఉందని వెళ్ళిపోయినాడు. ఆ సందర్భంగా ఫోటో తీసుకున్నాం. పాయింట్ ఏంటంటే, ఈ ఎవరైతే వెబ్సైట్లలో ఈ అసాంఘిక ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో ఈ బ్యాచ్, వాళ్ళేదో పెద్ద కనిపెట్టినట్టు విషయం ఏంటంటే, ఆ ఫోటో మేము పెట్టాం ఆ స్టేటస్ లో కానీ మా ఫేస్బుక్ లో కానీ. కలిసినప్పుడు ఇలా కలిసాము, మా ఇంటికి వచ్చారు, మేము పోస్ట్ చేసినాం. వాళ్ళు ఏదో కనిపెట్టింది కాదు కాబట్టి మేము పెట్టింది వాళ్ళు ఏదో కనిపెట్టినట్టు తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం కనిపెట్టిందంటే నాకు కనపడింది అంటే, కమా పెట్టాల్సిన చోట ఫుల్ స్టాప్ పెట్టారంటే, ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట కమా పెట్టారంట. అది వాళ్ళు కనిపెట్టింది. ఆ మొత్తం మీద కొండందో వెలిగిన బట్టి అది పెట్టారు. సరే, నాకు భాష రాదంటే నాకేం అభ్యంతరం లేదు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేము నిజంగా రహస్య సమావేశం అయితే ఎవడో ఫోటోలు తీసి పెడతాడా? ఆడు ఎవరు లేరు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి మాట్లాడుకొని రహస్యంగా వెళ్ళిపోయింటాం కదా. అలాంటి ఫోటో తీసి పెట్టుకున్నాం అంటేనే మా ధైర్యం. కాబట్టి ఏముంది, ఇప్పుడు నేను ప్రధానంగా చరణ్ గారు బేసిక్గా ఎవరు మా ఇంటికి వచ్చినా వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు, అంటే ఏదో బంధుత్వాలు ఇట్లా వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఒక పొలిటికల్ ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరు మా ఇంటికి వచ్చినా వాళ్ళతో కలిసి ఫోటో తీసుకోవడం, షేర్ చేసుకోవడం నాకున్న అలవాటు. నా ప్రధానమైన విషయం ఏంటంటే, నేను ప్రజా జీవితంలో గమనించిన అంశాల్లో రాజకీయాలకు చాలా అసహ్యంగా తయారైంది. స్నేహాలంటే రాజకీయాల్లో అవసరం కోసం, స్నేహం అనేది చాలా విలువైంది. కానీ రాజకీయ నాయకుల్లో స్నేహం అంటే ఏంటంటే, అవసరం కోసం స్నేహం, అవసరం తీరిన తర్వాత స్నేహం ఉండదు. రెండు విలువలు లేని స్నేహం, వ్యక్తిత్వం లేని స్నేహాలు. నేను ఎవరితో వచ్చినా వాళ్ళందరితో స్నేహితులుగా మేము కలిసాము, ఆప్యాయంగా మాట్లాడుకున్నాం అని చెప్పడం, ఒక మంచి మెసేజ్ ఇద్దామని చేస్తుంటాను. అందులో భాగంగా వారు వచ్చారు, పెట్టాము, కలిసామని చెప్పాము. ఇద్దరు ప్యానలిస్టులుగా ఉన్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఒక చోట వచ్చి కలిసి ఆప్యాయంగా పరస్పర భిన్నాలు ఉంటే ఈ రాజకీయ వాతావరణం ఉండాలి కదా. కాబట్టి నారాయణ స్వామి గారు వచ్చారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వారిని ఏదో మేనేజ్ చేయడం కోసం మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు ఏదో నాకు ఏదో పని పురమాయించారు అన్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ఆమె గుంటూరు, అసలు గుంటూరులో వైసీపీ వాళ్ళు ఎవరు లేరా వాళ్ళకి పని పురమాయించారు? తిరుగుతూ వస్తే మేనేజ్ చేయాలన్నా? ఇప్పుడు గుంటూరు కానుకొని 15-20 నిమిషాల్లో తాడేపల్లి హెడ్ క్వార్టర్ ఉంటుంది. హేమాహేమైన వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి గారు దగ్గర పెట్టుకొని తిరుపతికి వస్తే మేనేజ్ చేయాల్సినంత అవసరం ఎట్లుంటుందో నాకు దీన్ని చూస్తేనే ఆశాస్పదం అనిపిస్తుంది. అంబటి రాంబాబు గారి కేసులో ఆమె ఫెరోషియస్ నిలబడింది. అంబటి రాంబాబు గారు వెళ్ళి వాళ్ళు కృతజ్ఞతగా చెప్పారు రజనీ గారికి. కాబట్టి ఇంత పెద్ద హేమాహేమి జనసేన వైసీపీ నాయకులు ఉండగా వాళ్ళకి ఏం పని చెప్పకుండా నాకు చెప్పినాడు నేను ఏదో చేశానని మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఒకటి, రజనీ గారు మాట్లాడే విషయాలు కానీ నేను మాట్లాడే విషయాలు తప్పని మాత్రం చెప్పరు.
వారు పలాంటిది చెప్పినారు, తప్పుడు విశ్లేషణ అని చెప్పరు. అని చెప్తే సంతోషిస్తాం, ఆహ్వానిస్తాం. మా అభిప్రాయాలతో చెప్పరు. వాళ్ళకి నష్టం వచ్చిందనే ఫీలింగ్‌తో మా వెనకాల ఎవరో ఉన్నారు, మోటివ్ చెప్తారు. మా మోటివ్ కాదు, మేము చెప్పిన విషయం ఇంపార్టెంట్. మీకు మోటివ్‌లున్నాయి. రెండోది నేను ఫైనల్‌గా చెప్పదలుచుకుంది, ఇట్లాంటి ట్రోల్స్‌కి భయపడే సమాచారం కాదు. భయపడడం కాస్త మళ్ళీ ఎవరొచ్చినా ఇట్లే ఫోటోలు పెడతాం, మేము ఉన్నదాన్ని చెప్తాం, విశ్లేషణగా చేస్తాం. నచ్చినోళ్ళు నచ్చినట్టుగా చూడండి, నచ్చకపోతే విభేదించండి, సమాధానం చెప్తాం తప్ప ఇట్లా ట్రోల్స్ చేస్తేనో, ఇట్లా అభ్యంతరకర భాష వాడితేనో, ఎందుకంటే అది మీ సంస్కారం, దానికి ఎవడు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ట్రోల్ చేసి మాట్లాడేస్తే దానికి భయపడే వాళ్ళం కాదు. మరింత పట్టుదలగా, మరింత జాగ్రత్తగా, మరింత గట్టిగా విశ్లేషణలు చేస్తాం. ప్రజల సమస్యల విషయంలో ప్రజల సమస్యగా ఉంటాం. ఎప్పుడు ఎవరిని కలిసినా కలుస్తానే ఉంటాం. మీరు ఎన్ని రోజులు రాసుకున్నా రాసుకోండి, కానీ దానికి భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఇట్లాంటి రాసే వాళ్ళు వాళ్ళ వెనక నుంచి పలానా పార్టీ ప్రోత్సహించిందని నేను అన్నగాని ఆధారాలు లేవు కాబట్టి, ఎవరన్నా ప్రోత్సహిస్తే అది మీకే నష్టము అనేది వాళ్ళు గుర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.